హాయ్ అండి. ఈరోజు క్రిస్టమస్ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. పిల్లల కోసం పిల్లలకి బట్టలు తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము. నేను, మా వారు, అలాగే పిల్లలు. మేము వెళ్ళిన తర్వాత మా చెల్లి వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారండి. ఇంకా వెళ్ళే దారిలో అయితే చర్చీలు కానీ, ఇంకా కొన్ని కొన్ని హౌసెస్ కానీ, ఇలా లైటింగ్స్తో అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. చాలా బాగున్నాయి. అయితే మేము వెళ్ళిన షాప్ వచ్చి ప్రకాష్ నగర్ అండి. ఇది నున్నకు దగ్గరలో ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇక్కడ కూరగాయలు కూడా తీసుకొస్తామని. ఇదిగోండి మా పాప వాళ్ళ చిన్న పాప, అలాగే పాప, పెద్ద పాప. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరా అని చెప్పి చూస్తున్నారు. ఇంకా లోపలికి రాగానే ఫస్ట్ జాయిగడి అయితే తీసుకున్నామండి మా బాబుకి. ఇంకా బాబుకి షర్ట్లు అయితే కొంచెం బాగుంటాయని చెప్పి మా వారు షర్ట్లు తీసుకుందాం, ప్యాంట్లను షర్ట్ తీసుకుందాం అన్నారు. ఇంకా సరే అని చెప్పి అన్నాం. మేము బట్టలు ఎందుకు తీసుకోలేదంటే మాకు ముందుగానే మా అత్తయ్య, మా మావయ్య అయితే తీసుకున్నారండి. అందుకని మేమేం తీసుకోలేదు. ఇంకా అందుకని చెప్పి పిల్లలు తీసుకున్నాము. పిల్లలు కూడా తీసుకున్నారు, కానీ మేము కూడా తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా పిల్లల వరకు తీసుకున్నాము. ఇంకా చాలా బట్టలు అయితే చూసామండి. ఇంకా కొన్ని అయితే బాగానే ఉన్నాయి. ఇంకా జాయికి అయితే ఈ షర్ట్ బాగుంది అని చెప్పి అన్నారు. ఇంకా దాని మీద ఒక ప్యాంట్ షర్ట్ అయితే తీసేసుకున్నాం. ఇది జాయ్ గారి షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ప్రిన్సీకి, అలాగే నిమ్రాకి, వాళ్ళ చెల్లికి, బుడ్డదానికి, మొత్తానికి ముగ్గురికి తీసుకోవాలి కాబట్టి ఇటువైపుకి వచ్చేసరికి ఆడపిల్లలకి బాగున్నాయి. కానీ ఫస్ట్ నిమ్రాకి తీసుకున్నాం. ఇవన్నీ వాడేసింది. కొత్తగా ఏదైనా చూపించమంటే వాళ్ళు ఇవే ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు. ఇంకా ఉన్న దాంట్లోనే మేమైతే తీసేసుకున్నాం. వేరే షాప్ కూడా వెళ్ళలేదు, అంత టైం కూడా లేదండి. ఇంకా ప్రిన్సీకి వచ్చేసరికి ఇదిగోండి ఈ డ్రెస్ అయితే బాగుంది, కాకపోతే అది ఎందుకులే గుచ్చుకుంటుందని చెప్పి తీసుకోలేదు. ఇంక ఇది కూడా బాగానే ఉంది, కానీ స్టోన్స్ వచ్చి బాగోలేదండి, నల్లగా ఉన్నాయి, అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంకా పిల్లలకి అలాగే మా చెల్లికి కూడా షాపింగ్ అయిపోయిందండి. మా వారికి ఇంకా మరిదికి అయితే షర్ట్లు తీసుకున్నారు. వాటికి కావాల్సిన ప్యాంట్లు అయితే వేరే షాప్లో ఉంటాయని చెప్తే ఇంకా అక్కడికని చెప్పి వెళ్తున్నాము. వాటికి సరిగా ప్యాంట్లు మ్యాచింగ్ కావాలని చెప్పి వేరే షాప్కి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి ఇంకా ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఆటో అయినా షాప్ దగ్గర దింపమంటే ఇంకొక షాప్ దగ్గర దింపాడు. మాకు తెలియలేదు. మా వారు అయితే నేను చూపిస్తానని చెప్పి ముందుకు వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళా కనిపించలేదు. ఇంకా మాకు తెలియక ఇంకో స్టాప్లో అయితే దిగేసాము. ఇంకా మా ఆయన వచ్చి ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్లారు. మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. అప్పటికి చాలా వాన పడుతుంది. చిన్న చిన్నగా జల్లులాగా వస్తుందండి. విజయవాడలో ఒక 2 రోజుల నుంచి ఇలాగే వస్తుంది. మీ ఊర్లో కూడా ఇలాగే వాన వస్తుందా? కామెంట్ అయితే చేయండి. ఇంకా మా వారు అలాగే మా మరిది అయితే షాపింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా పిల్లల్లో మేమైతే బయట ఉన్నాము. మా చెల్లి కూడా బయటే ఉంది. ఈ బొడ్డుద్ది చూడండి, అసలు దీనికి ఎంత టైం అయిందో అసలు నిద్ర అయితే రావట్లేదు. అప్పటికే 9:30 అయిపోయింది. మాతో పాటు అలాగే చూస్తుంది అది కూడా. ఇంకో ఇది చూడండి, మేము వెళ్ళిన ఒక పావు గంట అయ్యాక ఈ వీడియో తీశాను. ఇంకా తర్వాత ఇంకా పిల్లలకైతే ఇంకా మా చెల్లి బిస్కెట్స్, ఇంకా చాక్లెట్ అవన్నీ బ్యాగ్లో పెట్టుకొచ్చింది. ఇంకా అవి కూడా ఇచ్చేసాము. వాళ్ళు ఏడుస్తుంటే ఇంకా ఇయ్యే కదా వాడు సైలెంట్గా ఉండడానికి, ఇంకా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా. ఇది కొన్ని తింటున్నారు వాళ్ళు కూడా, పిల్లలు. ఒక అరగంట సేపు అయితే షాపింగ్ అయితే చేశారు ఇద్దరు. మేమైతే ఎక్కువసేపు పట్టదండి. నాకైతే అలా వెళ్ళానా, నాకు నచ్చిందా తీసేసుకుంటాను. అది మంచిదా చెడ్డదా అని చెప్పి చూసుకోను. నాకు బాగుంటే కనుక, నచ్చితే కనుక తీసేసుకుంటానండి. ఎక్కువ టైం కూడా నేను తీసుకోను. ఎక్కువ షాపింగ్ చేయాలని నచ్చదు, కానీ ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే చాలా ఇష్టం నాకు. ఇదిగోండి ఇంకా పిల్లలతో సహా బయట నుంచున్నాము. మేమైతే బయట ఉన్నాం, వాళ్ళ లోపల ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీని వాళ్ళని పిలుస్తున్నారు. ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలను, మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరం ఒకేసారి ఇంటికి వెళ్ళిపోయారు. ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోయారండి. నేను మా వారైతే బండి మీద వస్తున్నాము. వాన పడుతుంది కదా ఎందుకులే అని చెప్పి పిల్లల్ని ఆటోలో పంపించేశాను. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా అసలు భలే ఉన్నాయి లైటింగ్స్ అయితే, నాకు భలే నచ్చినాయి. పోయినసారి మేము కూడా లైటింగ్స్ స్టార్ అన్నీ పెట్టాం, కానీ ఈసారి అయితే మేము ఏం పెట్టలేదండి. ఒక చిన్న చెట్టు అయితే పెట్టుకున్నాము, క్రిస్టమస్ చెట్టు. ఇంకా అది కూడా పిల్లలు పెట్టు మమ్మీ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇంట్లోనే కదా, ఇంకా చిన్నగా నాకు వచ్చినట్టు పెట్టాను. అది కూడా ఇంకా అటు నుంచి అటు ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇదంతా నున్న ఏరియా. ఇక్కడ కూడా చాలా బాగున్నారు. మేము అది వరకు ఇదే లైన్లో ఉండేవాళ్ళం. ఇక్కడ కూడా భలే బాగుండేది. ఇదిగో చూడండి, లైటింగ్స్ మొత్తం బాగా పెట్టారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.